హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్కి సంబంధించిన డిగ్రీలో అడ్మిషన్స్కి మనం ఏ విధంగా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలనేది మన వీడియో. సో ఈ డిగ్రీలో ఆన్లైన్లో అప్లికేషన్ చేయడానికి ప్రాసెస్ ఏంటి, ఎన్ని విధాలుగా ఫేసెస్ ఉంటాయి అనేది ఆల్రెడీ ఒక వీడియో అయితే మనం చేయడం అయితే జరిగింది. వీడియో సెక్షన్లో ఉంది, లేకపోతే ఇక్కడ నేను పైన కానీ సైడ్కి కానీ ఇస్తాను, ఒకసారి అయితే వీడియో చూడండి. అండ్ ఈ వీడియోలో కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకూడదు. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినప్పుడు మాత్రమే మీకు ఏంటి ఎక్కడెక్కడ ఏ డీటెయిల్స్ ఎంటర్ చేసాము, మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, సో అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అవునా కదా ఫ్రెండ్స్? సో అండ్ అంతేకాకుండా వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి. అండ్ ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చూస్తున్న ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మనల్ని ఫాలో అవ్వండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, నోటిఫికేషన్లో ఆల్ ప్రెస్ చేసుకోండి. నేను చేసే నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తూ ఉంటాయి. ఓకే, సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన లింక్ని అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి, లేదంటే గూగుల్లో మీరు టీఎస్ దోస్త్ అని కొట్టినా కూడా పర్లేదు. సో ఫస్ట్ మనం ప్రాసెస్ చేయాలంటే క్యాండిడేట్ యొక్క రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ వన్ కనబడుతుంది క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్, దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను నేను. క్లిక్ చేయగానే ఈ విధంగా మన నెక్స్ట్ పేజ్ వస్తుంది. ఇక్కడ 4 రకాలుగా అయితే మనం రిజిస్ట్రేషన్ అయితే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది ఆల్రెడీ మనం వీడియోస్ చేశాను, వీడియో సెక్షన్లో ఉంది, చూడండి. అర్థం కాకపోతే 4 స్టెప్పులు ఎట్లా చేయాలో 4 స్టెప్పులలో అండ్ ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ ఉన్నా, ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ లేకపోయినా ఎట్లా చేసుకోవాలనేది వీడియో చేశాను, చూడండి. అయితే నేను ప్రజెంట్ అయితే నెంబర్ 1ని సెలెక్ట్ చేసుకున్నాను, రిజిస్ట్రేషన్ ఇన్ వెబ్సైట్. ఎందుకంటే ఇది నాకు ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ అంటే మనకు వెబ్సైట్ ద్వారా వెళ్ళొచ్చు. ఓకే, సో లేకపోతే రిమైనింగ్ యాప్స్ ద్వారా యూజ్ చేసి, లేదంటే మనకు మీ సేవ ద్వారా యూజ్ చేసి కూడా వెళ్ళొచ్చు. చూడండి ఒకసారి, ఏది ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ లేకపోతే ఆ వీడియో చేసిన వీడియోని అయితే చూడండి. సో నెక్స్ట్ పేజు ఈ విధంగా వస్తుంది. నేను ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనకి ఏం లేదు, చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మన బోర్డు సెలెక్ట్ చేసుకోండి. ఓపెనా, సిబిఎస్ఆ, మన రెగ్యులర్ బోర్డు అనేది చూస్ చేసుకోండి. ఇక్కడ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసేయండి, పేరు, మన జెండరు, నాన్న పేరు ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసండి, ఇక్కడ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసేసండి, ఇక్కడ డిక్లేర్ మీద చెక్ బాక్స్ చేసేసండి, ఇక్కడ కనబడేటువంటి క్యాప్షన్ ఇక్కడ ఎంటర్ చేసేసి క్లిక్ ఫర్ అథెంటికేషన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజీ ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఇట్లా వచ్చి రాగానే ఇక్కడ ఓటీపీ వస్తుంది కదా, మన ఆధార్కి లింక్ ఉన్న ఫోన్ నెంబర్ అక్కడ ఎంటర్ చేసేసి వ్యాలిడ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజీ ఈ విధంగా వస్తుంది. దోస్త్ ఐడి రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఏం లేదు, మన ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ముందు టీఐ అని మాత్రమే వస్తుంది. ఓకే, సో ప్రీ రిజిస్ట్రేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ దోస్త్ ఐడి. ఓకే, సో ఇక్కడ పేమెంట్, ప్రొసీడ్ టు పేమెంట్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. సో రిజిస్ట్రేషన్ తర్వాత నెక్స్ట్ స్టేజ్ మనది పేమెంట్ అన్నట్టు. సో హోమ్ పేజ్కి వెళ్ళి చేసినా పర్లేదు, ఇక్కడనే ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేసినా నో ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ పేమెంట్ ఐడి కనబడుతుంది కదా, పేమెంట్ ఐడిని అక్కడ ఆటోమేటిక్గా వస్తుంది. ఏం లేదు, క్యాప్షన్ మనం ఇక్కడ ఎంటర్ చేసేసి మళ్ళీ ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పేమెంట్ ఎంతనో ఇక్కడ చూపెడుతుంది. ఓకే, రైట్. సో ఇక్కడ మనం ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేయగానే మన డీటెయిల్స్ అయితే కొన్ని ఇక్కడ ఆటోమేటిక్గా కనబడతాయి. ఒకసారి అయితే ఇది చెక్ చేసేసుకొని ఇక్కడ బిల్ డేస్ కనబడుతుంది కదా, బిల్ డేస్ కంటే మనకి డెబిట్ కార్డ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ పే చేయడం అన్నట్టు, దాన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ స్టేజ్కి అయితే వెళ్ళిపోండి. నెక్స్ట్ స్టెప్కి ఇట్లా కార్డు డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. కార్డు డీటెయిల్స్ ఇచ్చేసి అమౌంట్ అయితే కట్టేసేయండి. కట్టేసినాక ఇక్కడ చూడండి, యువర్ ట్రాన్సాక్షన్ ఈజ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ విత్ రిఫరెన్స్ ట్రాన్సాక్షన్ ఐడి అనుకుంటూ వస్తుంది. ప్లీజ్ క్లిక్ హియర్ టు లాగిన్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఆ ఐడి నోట్ అవుట్ చేసుకున్నా పర్లేదు, లేకపోతే మనకు పెద్ద ఇంపార్టెంట్ అయితే కాదు. ఓకే, సో ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ కనబడుతుంది కదా, మనం రిజిస్ట్రేషన్ అయిపోయింది, సెకండ్ స్టెప్ ఇయర్లో పేమెంట్ అయిపోయింది, క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి అయితే ఇప్పుడు మనం వెళ్ళి అప్లికేషన్ అయితే ఫిల్అప్ చేయాలి. సో లాగిన్ మీదే క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ దోస్త్ ఐడి కనబడుతుంది, ఇక్కడ దోస్త్ ఐడి ఇక్కడ ఎంట్రీ చేసేసి గెట్ ఓటీపీ మీద అనండి. సో మధ్యవర్తులు ఎవరు కూడా మన దోస్త్ ఐడి వాళ్ళకి వెళ్ళిపోగానే మన డీటెయిల్స్ అన్నీ అంతకుముందు అయినట్టుగా ఇప్పుడైతే ఎటువంటి చోరీకి గురి కాకుండా అయితే ఉన్నది. ప్రతిసారి మనం లాగిన్ అయినప్పుడు ఓటీపీ అయితే 100% వస్తుంది. సో ఈసారి మనకైతే ఆ దోస్తు ఆ ఫెసిలిటీ అయితే కనిపించింది. మనకు తెలియకుండా ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియడానికి అయితే ఛాన్స్ లేదు. ఓకే,
సో ఇక్కడ దోస్త్ ఐడి ఎంట్రీ చేసేసినాక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంట్రీ చేసేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ పిన్ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే మనం పేమెంట్ చేసామో రిజిస్ట్రేషన్ ఫోన్ నెంబర్కి మనకి దోస్త్ ఐడితో పాటుగా పిన్ నెంబర్ అంటే మన లాగిన్ పాస్వర్డ్ అన్నట్టు, నథింగ్ బట్. ఓకే, ఇక్కడ పిన్ నెంబర్ ఎంట్రీ చేసేసి ఈ క్యాప్షన్ అక్కడ ఎంట్రీ చేసేసి సైన్ ఇన్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. ఓకే, సో క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజీ ఈ విధంగా వస్తుంది, మనం లాగిన్ అయినట్టు. ఓకేనా, సో ఇక్కడ అప్లికేషన్ ఎంట్రీ, అప్లికేషన్ ఎడిట్, సో ప్రింట్ అప్లికేషన్, పిన్ చేంజ్, ఓకే, ఇక్కడ చేంజ్ వాట్సాప్ నెంబరు, ఇక్కడ లాగౌట్, ఈ విధంగా మనకైతే ఆప్షన్స్ కనబడతాయి. సో ఇక్కడ మనం అప్లికేషన్ ఎంట్రీ మీద క్లిక్ చేయాలి, ఎందుకంటే మన అప్లికేషన్ ఫిలప్ చేయాలి కదా. సో ఫిలప్ చేయగానే అంటే ఎంట్రీ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా డీటెయిల్స్ కొన్ని ఆటోమేటిక్గా వస్తాయి. ఓకే, సో ఇక్కడ కొన్ని రకాలుగానటువంటి మనం డీటెయిల్స్ అయితే ఎంట్రీ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనం ఫోటో అనేది ఖచ్చితంగా ఒక 50 to 100 KB లోపు మధ్యలో ఉండేటట్టు సెట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత సిగ్నేచర్ కూడా మనకు ఒక 20 to 50 KB మధ్యలో మాత్రమే ఉండాలి. ఈ దోస్తుకి మనం అటాచ్మెంట్ చేయడానికి ఈ 2 మాత్రమే అడుగుతుంది. ఓకే, సో ఇవి ఒకసారి అయితే చూసుకోండి. అయితే ఇక్కడ మనకు ఇక్కడ వాట్సాప్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంట్రీ చేయమంటుంది, అయితే ఇందులో అండ్ మెయిల్ ఐడి కూడా ఎంట్రీ చేయమంటుంది. అవి 2 ఎంట్రీ చేయండి. అదే పేజ్ కంటిన్యూగా ఉంటుంది. ఇక్కడ కంటిన్యూలో ఇక్కడ మనకి ఏంటంటే ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ మనం అయితే ఇక్కడ ఎంట్రీ చేయాల్సి వస్తుంది ఇక్కడ. ఓకే, అండ్ ఇక్కడ ఇంటర్మీడియట్లో మీడియం ఏంటి, ఎస్ఎస్సిలో మీడియం ఏంటి, ఓకే, ఇంటర్మీడియట్లో సెకండ్ లాంగ్వేజ్ ఏంటిది, సో ఎస్ఎస్సిలో సెకండ్ లాంగ్వేజ్ ఏంటిది, కొందరికి తెలుగు ఉంటుంది ఇంటర్మీడియట్లో, కొందరికి సాంస్క్రిట్ ఉంటుంది. ఓకే, ఎస్ఎస్సిలో కొందరికి ముస్లిం వాళ్ళకి ఉర్దూ ఉంటుంది, చూసుకోండి అది ఒకసారి. ఓకే, అండ్ డిగ్రీలో సెకండ్ లాంగ్వేజ్ ఏం కావాలి మీకు అనేది ఇక్కడ చూజ్ చేసుకోండి. సాంస్క్రిట్ అయితే సాంస్క్రిట్, తెలుగు అయితే తెలుగు, ఉర్దూ అయితే మైనారిటీ వాళ్ళైతే ఉర్దూ సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, తర్వాత ఇక్కడ అడ్రస్ ఉన్నది కదా, ఈ అడ్రస్, హౌస్ నెంబరు, డిస్టిక్, మండలు, పిన్ కోడ్, ఈ విలేజ్, ఇవన్నీ ఎంట్రీ చేసేయండి. ఇదే అడ్రస్ ఏముంటే ఇక్కడ చెక్ బాక్ చేసేస్తే నెక్స్ట్ పేజ్ కూడా అంటే నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ కూడా ఫిలప్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఫాదర్ కాంటాక్ట్ డీటెయిల్ ఉంటే ఎంట్రీ చేసేసేయండి, పర్వాలేదు. అండ్ మన రీజన్ ఏంటి అంటే రిలీజియన్ హిందువా ముస్లిమా సెలెక్ట్ చేసుకోండి. బ్లడ్ గ్రూప్ అది ఆప్షన్, స్టార్ మార్క్ అయితే లేదు. ఓకే, తర్వాత మన క్యాస్ట్ ఏంటి, క్యాస్ట్లో సబ్ క్యాస్ట్ ఏంటిది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మన ఐడెంటిఫికేషన్ మార్క్స్ అయితే ఇక్కడ 2 ఎంట్రీ చేసేయండి. ఉంటే 1 సరిపోతుంది, ఉంటే 2 ఎంట్రీ చేసేయండి, పర్వాలేదు. అయితే మన సబ్ క్యాస్ట్ ఎంట్రీ చేయగానే కింద క్యాస్ట్ డీటెయిల్స్ మాత్రం ఎంటర్ చేయాలి. అయితే దోస్తు రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా క్యాస్ట్ డీటెయిల్స్ ఉండాలి, లేకపోతే రిజిస్ట్రేషన్ అవ్వదు. ఓకే, సో ఇక్కడ క్యాస్ట్ రిజిస్ట్రేషన్ ఆ నెంబర్ ఎంట్రీ చేసేసి మనకు రైట్ సైడ్ బార్ కోడ్ కింద ఉంటుంది నెంబరు, అది ఎంట్రీ చేసేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ అని కొట్టగానే మనకు క్యాస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇట్లా క్లియర్గా మనకి ఇక్కడ డిస్ప్లే అయితే అవి మీ అని కదా ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. అండ్ ఇన్కమ్ డీటెయిల్స్ ఉంటే కూడా బెస్ట్, ఉంటేనైతే ఇక్కడ ఎంట్రీ చేసేసి గెట్ డీటెయిల్స్ అనండి. ఇక్కడ క్యాస్ట్ డీటెయిల్స్ ఏ విధంగా మనకు డిస్ప్లే అయినాయో ఇక్కడ ఇవన్నీ ఇట్లనే మనకు ఇన్కమ్ డీటెయిల్స్ కూడా మనకు ఇక్కడ డిస్ప్లే అయితే. ఓకేనా, సో పెద్ద ప్రాసెస్ ఏం లేదు. సో ఇన్కమ్ డీటెయిల్స్ లేకపోతే ఎట్లా అనేది ఆల్రెడీ మనం వీడియో చేసాం ఫస్ట్ వీడియోలో, అది ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకి ఎన్సీసీ కానీ, మనకి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కానీ, ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ కేటగిరీ కానీ, ఓకే, ఏమైనా ఉంటే ఇక్కడ టిక్ మార్క్ చేసేసుకోండి. ఓకే, సో వాటికి సంబంధించిన ఏంటి వెరిఫికేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే వేరే ఉంటుంది. అండ్ ఇక్కడ ఫిజికలీ హ్యాండిక్యాప్డా కాదా అని అడుగుతుంది. సో ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని అయితే ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో వాటికి సంబంధించిన కూడా స్పెషల్గా మనకి వెరిఫికేషన్ టైం ఉంటుంది అండ్ డేట్ ఉంటుంది. వాటి అక్కడ వాళ్ళు ఇచ్చిన ప్రకారం మనం అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకు 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏ డిస్టిక్లో చదివాము, ఓకే, ఏ స్టేట్లో, ఏ డిస్టిక్లో, ఏ మండల్లో, ఆ స్కూల్, ఆ కాలేజ్ పేరు ఏంది అనేది ఇక్కడ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఖచ్చితంగా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిదీ కూడా ఇక్కడ మాన్యువల్గా ఎంటర్ చేయాలి. ఓకే, సో ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కిందికి వచ్చేసాగానే ఇక్కడ మనకు డిక్లరేషన్ కనబడుతుంది కదా, ఈ డిక్లరేషన్ చేయండి. క్యాప్షా ఇక్కడ ఎంటర్ చేసేసి ప్రివ్యూ మీద క్లిక్ చేసేయండి. చాలా సింపుల్ ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే మనకైతే ఈ విధంగా ప్రివ్యూ అయితే కనబడుతుంది. ఓకే, ఈ ప్రివ్యూ మీద మొత్తం ఒకసారి చూసుకోండి ఖచ్చితంగా. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అనుకుంటే మళ్ళీ ఎడిట్ మీద వచ్చేసి మళ్ళీ కరెక్షన్ చేసేసుకొని మళ్ళీ ఇదే పేజ్కి వచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగానైతే వచ్చేస్తుంది. సో ఇక్కడ
ఇక్కడ మనకు ప్రింట్ అని కనబడుతుంది కదా, ప్రింట్ పీడిఎఫ్, దీని మీద క్లిక్ చేసేయండి. అండ్ ప్రింట్ అయితే సేవ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ప్రింట్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. సో మొబైల్ చేసి మాత్రం సేవ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడనే గో టు వెబ్ ఆప్షన్స్ కనబడుతుంది. ఓకే, వెబ్ ఆప్షన్స్ అయితే ఈ మన వీడియో చేస్తున్న రోజుకైతే ఇంకా వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ కాలేదు. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మనకు 15వ తారీఖు మే 2024 నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, ఫస్ట్ అయితే ఈ 14వ తారీఖు వరకు మనకు ఓన్లీ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అంటే అప్లికేషన్ ఫిలప్ చేసుడు మాత్రమే, ఏంటి పేమెంట్ చేసుడు, అప్లికేషన్ ఫిలప్ చేయడం మట్టుకే మనకి ఇచ్చాడు అనమాట. ఓకే, సో 15th నుంచి యాజ్ ఇట్ ఈస్ ఇదే పేజ్కి వచ్చేసి మన హోమ్ పేజ్కి వచ్చేసి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అయ్యి మనం ఇది వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఏ కాలేజీలో పెట్టుకోవడం, ఏ యూనివర్సిటీలో, ఏ కాలేజీలో ఏ కోర్సు పెట్టుకోవడం అనేది అప్పుడు ఉంటుంది. ఓకేనా, సో దానికి సంబంధించిన వీడియోని అయితే మళ్ళీ నేను ఖచ్చితంగా చేస్తాను. కాబట్టి మన ఛానల్ని చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. అండ్ ఎవరైతే డిగ్రీలో పార్టిసిపేట్ చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మళ్ళీ చూడండి. ప్రతి పాయింట్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని నేను అనుకుంటున్నాను. డౌట్స్ ఏమన్నా చూద్దా కామెంట్లో అడగండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను 100%. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.